ఎలా ఉన్నాయి సార్ పిఠాపురంలో ఏర్పాట్లు? చాలా అద్భుతంగా ఉన్నాయి. మనము పుణ్యకారం చేసుకుంటే గుడికి వెళ్తే ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో అలాగే మనం ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే పెళ్ళో ఏదో శుభకార్యం చేసుకుంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారు అలాగే ఎక్కడికక్కడ టిఫిన్ సెంటర్లు, ఎక్కడికక్కడ భోజనం ఏర్పాట్లు, ఎక్కడికక్కడ వాటరు, మజ్జిగ, అంబులెన్స్లు అయితే విపరీతంగా పెట్టున్నారు. ఎక్కడన్నా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా ఈ పండుగ ఎలా జరుగుతుందంటే నిజంగా దేవతల ఆశీర్వాదంతో జరుగుతున్నట్టుగా ఉంది. జనాలు అంత అద్భుతంగా వస్తున్నారు. వారాహిమాత మనల్ని ఎదురుగా మన అండగా ఉండి నడిపిస్తున్నటువంటి పండుగలా ఉంది. ఇది చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంతో చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కోసం, ప్రసంగం కోసం. మీరు ఏంట్రా మీరు ఇంత గర్వంగా ఉంటున్నారంటే నిజాయితీగా ఉన్న గర్వం రా బాబు మాది. డబ్బు లేని రాజకీయం మాది. మా సొంత సొమ్ముతో మేము ఖర్చు పెట్టుకుని వస్తున్నటువంటి పండగ ఇది. ఎవడో బిర్యానీ ఇస్తే చేసుకునే పండగ కాదు ఇది అని గర్వంగా చెప్పుకుంటున్నాం. చూడండి ఏర్పాట్లు ఎంత అద్భుతంగా చేశారో. ఇప్పుడే టిఫిన్ చేశాను నేను. సంఘటనలు జరిగే అవకాశం ఉందని కూడా ఇంటెలిజెన్స్ వారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దాని గురించి వీర మహిళలు అలాగే జన సైనికులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అరాచక శక్తులు ప్రబలే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆపోజిట్ పార్టీ ఓడే ఒక అరాచక శక్తి రాష్ట్రాన్ని పరిపాలించి విధ్వంసం చేసేసాడు. ఏదో అరాచకం చేసి సింపత పొంది తద్వారా లాభం పొందాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిస్తున్నాం. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి దుర్మార్గ పనులు కానీ జరగకుండా జాగ్రత్తగా మీరు కాపాడాలని, ప్రజలు వచ్చేటటువంటి వాళ్ళని ఎంత క్షేమంగా వచ్చారో అంత క్షేమంగా పంపించే బాధ్యత జన సైనికులపై ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్పై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండండి. అప్రమత్తంగా ఉండి మనం రహదారిలో మనం వస్తున్నప్పుడు, మనం సభకు వస్తున్నప్పుడు మన వెనకాల మన కుటుంబం ఉంటుంది, మన తల్లిదండ్రులు ఉంటారు, మన పిల్లలు ఉంటారు. జాగ్రత్తగా మీరు ఈ సభకు వచ్చి ఆనందంగా విజయవంతం చేసి వెళ్ళాలి. మీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అవతల ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరిస్తుంది. అరాచక శక్తులు సమూహంలో కలిసిపోయి ఏదైనా అరాచకం చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా వహించి మీరు ఈ సభని ఘన విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. జన సైనికులుగా జనసేన పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటండి? అసలు జనసేన పార్టీ లాంటి పార్టీ దేశంలోనే లేదు. నిజాయితీ, డబ్బు లేని రాజకీయం, నిజాయితీ, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసుకున్న రాజకీయం. ఒక్క పవన్ కళ్యాణ్ నాటోడు రాష్ట్రానికి ఒకడు ఉంటే దేశం బాగుపడిపోతుంది, దేశం అద్భుతమైన ప్రగతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరైనా సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయం చేసేవాడిని ఒక్కడు చూపించండి దేశంలో, ఒక్కడు. ఇప్పుడున్న ఈ 20 సంవత్సరాల్లో ఇలాంటి రాజకీయ నాయకుడు ఎక్కడైనా కనపడ్డాడు మీకు? ఎవ్వడు లేడు. కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ గారికి ఇంత నీరాజనాలు పడుతున్నారు. ఆయన మంచితనానికి, మానవత్వానికి, ఆయన చేస్తున్నటువంటి కృషికి, పేదల పట్ల అతనికి ఉన్నటువంటి దయకి. పేదవాడు బాగుండాలా, ప్రతి ఒక్కరూ బాగుండాలా, ఇబ్బంది పడకూడదు. ఆరోగ్య విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ నీడ గూడు కావాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి మహానుభావుడు సభ ఈరోజు ఆయన స్థాపించిన పార్టీ జనసేన పార్టీ సభ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వచ్చి ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? అసలు ఆయన ఉన్న లక్షణాలు ఏంటి? అసలు డబ్బు ఆశ లేదండి. ఫస్ట్ ఆయనకి డబ్బు ఆశ లేదు. ఎలాంటి మనిషి అంటే అతను ఒక మనుషుల్లో దేవుడు అండి. ఆయన మనుషుల్లో నిజంగా దేవుడు. ఎందుకంటే ఆయన సంపాదించిన కోట్లాది రూపాయలు పేద ప్రజలకి, చనిపోయినటువంటి కుటుంబాలకు 30 కోట్లు పంచారండి ఆయన మన ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఆయన చేయని సహాయం అంటూ లేదు. ఆయన మొత్తం రక్తం కరిగించి సంపాదించిన డబ్బులు అన్నది 100కి 80 రూపాయలు, ఒక్క 100 రూపాయలకి 80 రూపాయలు సహాయం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. అంత గొప్ప మనసున్న మహారాజు మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన దేశం బాగుండాలా, మనం బాగుండాలా, అందరూ బాగుండాలని ఆలోచించేటటువంటి ఆ గుణం ఒక్క దేవుడికి మాత్రమే ఉంటుంది. అది ఏ అల్లా అయినా, జీసస్ అయినా, హనుమాన్ అయినా, వెంకటేశ్వరుడు అయినా, ఆ దేవుడు లాంటి గుణం ఇచ్చినటువంటి ఆ దేవుడికే, పవన్ కళ్యాణ్కి నిజంగా ఆ దేవుడు లాంటి గుణం ఇచ్చాడు. అలాంటి వాళ్ళు రావాలా, రాజకీయాల్లో శుభ్రమైన పరిపాలన జరగాల, పేదవాడు ఆకలితో బాధపడకూడదు, చిన్నపిల్లల ఆకలితో బాధపడకూడదు, అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకునే మనిషి పవన్ కళ్యాణ్ గారు. అంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మీరు గమనించినటువంటి మార్పులు ఏంటి? అసలు మార్పు అతను
అతను ఒక్కటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారండి, నేను ఆనందంగా తింటున్నాను, ఆనందంగా ఉంటున్నాను, నాకు బోల్డ్ అంత డబ్బులు వస్తున్నాయి, కానీ పేదవాడుగా ఉండిపోయాడు, వాళ్ళు ఎలా మార్చాలి, నాకు ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ ప్రజల్ని నేను ఏ రకంగా ఆదుకోవాలి, నాకు జీవితం ఉందే కొద్ది టైము, మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, కానీ మనకిచ్చిన ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజల్ని ఈ విధంగా ఆదుకోవాలనే ఆలోచనతో బలంగా నిలబడిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. నాకు ఈ ఆస్తులు వద్దు, ఐశ్వర్యం వద్దు, పేదవాడు బాగుండాలా, పేదవాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అనే ఆలోచనతో ఆయన అకుంఠిత దీక్షతో రాజకీయాల్లోకి వచ్చాడు. లేకపోతే ఆయన జీవితం ఏంటండి, గోల్డ్ స్పూన్. అలాంటి గోల్డ్ స్పూన్ నీడ కూడా పడినటువంటి జీవితం, ఎండ కూడా తగిలినటువంటి జీవితం, అలాంటి జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయం అనే ఇప్పుడు కుళ్ళిపోయినటువంటి ఈ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి నానా బాధలు పడి, నానా బూతులు తిట్టించుకుని, నానా నీచమైన తిట్లు తిట్టించుకుని ఈరోజు ప్రజల కోసం అలా నిలబడ్డ మహానుభావుడు ఎవరైనా ఉన్నట్టే పవన్ కళ్యాణ్ అనే దేవుడు ఒక్కడే మాత్రం. ఓకే, పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి యువత మరియు మహిళలు ఏ విధంగా సహకరిస్తే బాగుంటుంది అంటారు? వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మంచి ఎక్కడుంటే అక్కడ ప్రజాభిమానం ఉంటుందండి, ఎక్కడైనా కానీ. పవన్ కళ్యాణ్కి ఇంత ప్రజాభిమానం రావడానికి కారణం ఆయన మంచితనమే. ఆయన సినిమాలో ఆయన చెప్తుంటారు అప్పుడప్పుడు, నేను నటుడిని కాదు, ఏదో నేను అలా వచ్చాను, కానీ ప్రజలు ఇంత నీరాజనం పడతారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు, ఇలాంటి బంగారం లాంటి నాకు జీవితాన్ని ఇచ్చారు ఈ ప్రజలు, వీళ్ళ కోసం నేను ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇంత అన్యాయం దోపిడీకి గురైపోతున్నారే, ఎలాగైనా సరే వాళ్ళని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టి ఇవాళకి పార్టీ పెట్టి 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల టైంలో ఆయన పడ్డ ఇబ్బందులు, ఆయన పడ్డ బాధలు, ఆయన పడ్డ అవమానాలు ఏ రాజకీయ నాయకుడు కూడా పడి ఉండడు. ఎందుకంటే నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు ఎవడు పడి ఉండడు. కానీ అన్ని బాధలు పడి ఇవాళ దిగ్విజయంగా 12వ సంవత్సరం పండగ చేసుకుంటున్న ఈ సందర్భంగా వీర మహిళలకి, అలాగే జన సైనికులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ప్రతి ఒక్కరూ ఆనందంగా వచ్చి ఆనందంగా వెళ్ళాలని చెప్పి ఒక జన సైనికుడిగా నేను కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తున్నాను.